అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు నిజంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. ఆయన హృదయంలో కూడా నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. దాంట్లో సందేహమే లేదు. కరెక్ట్గా అధికారం వచ్చిన తర్వాత మే 28 నుంచి ఇంచుమించుగా 2019 తర్వాత ఆయన మనసులో నుంచి నేను జారిపోతా వచ్చాను. ఎందుకంటే ఈ పనికిమాలిన కోటరీ వల్లనే. ఆయనలో ఒక అభద్రతాభావం కల్పించి నేనేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారో అలాగే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తాను అన్నటువంటి ఒక అభద్రతాభావాన్ని ఆయనలో కల్పించి నన్ను 2020 నుంచి నన్ను పక్కకు నెడుతూ సైడ్ లైన్ చేస్తా రావడం జరిగింది. దాన్ని నా దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని నమ్మడం జరిగింది. ఇది సత్యం. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను, 2020 నుంచి నేను సైడ్ లైన్ కాబడ్డాను అన్నటువంటి విషయం.